యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇప్పటిదాకా మనం పాటలతో, వాక్య పట్టణంతో, వాక్య ధ్యానంతో దేవుని మహిమపరిచిన విధానాన్ని బట్టి ఆయనకి స్తోత్రాలు. మరొక వర్తమానంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, మహాగణుడు అయిన దేవ, రక్షగా నీకు స్తోత్రాలు నాయన. ఉదయకాల సమయంలో నేను ఇంత ధనకర్జంలో నేను మాట్లాడినటువంటి బిడ్డలను, విన్నటువంటి బిడ్డలను ఆయన దైత జ్ఞాపకం చేసుకుని సంరక్షిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. అల్పుణ్ణి అయోగ్యుణ్ణి నీ పాదములు చెంతనైనా ఉంటూ ఉండగా నన్ను నీ సిలువ చోటు మురిగి చేసుకొని మీరు మాట్లాడండి. మాట్లాడే మాటలు కాకపోకుండా మా హృదయాల్లో బదిలిపరుచుకొని ఫలించడానికి సహాయం చేయమని సమస్త వాతావరణం మీ స్వాధీనంలో ఉంచుకొని నడిపిస్తున్న దేవా నీకు స్తోత్రాలు. నేను అయ్యా, మాకు వినటానికి కావాల్సినటువంటి చెవులు మాకు దయచేయండి, గ్రహించడానికి కావాల్సిన హృదయాన్ని కూడా దయచేయండి. ప్రతి ఒక్కరూ రక్షణ పొందే మార్గాన్ని తెలుసుకోవటానికి నీ కృప దయచేయండి. పరిశుద్ధుడా, ఈ సమయాన్ని నాయన తండ్రి ప్రభా, మేము అందరము నాయన తండ్రి ప్రభా కూర్చొని ఉండగా నీ ఆశీర్వాదంతో నింపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 5వ వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. చదవండి. వారికి ఆజ్ఞ ఇచ్చెను, లేవీలారా నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులు అన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై. ఇందులో చక్కని మాట మాట్లాడుతున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. ఇందులో హిజ్కియా అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆయన రాజు, 25 సంవత్సరాల వయసులో గద్దెనెక్కాడు రాజుగా. 29 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనకు కనిపిస్తా ఉంది. మొత్తం 54 సంవత్సరాలు బ్రతికాడు. చివరి 15 సంవత్సరాలు ఆయన ఒక సంఘటనలో ఇరుక్కొని ఆయన ఏం చేశాడు, 15 సంవత్సరాల వయసు పెంచాడు దేవుడి తనకి. కారణం, ఊరకనే ఎట్లా పడితే అట్లా దేవుడు ఆయుష్ పెంచేటువంటి పరిస్థితులు మనం కలుగ చేయలేము. ఎందుకనంటే హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ ప్రార్థనను దేవుడు ఆలకించాడు. తన భక్తుడిని, శిష్యుడిని, ప్రవక్తని ఆయన దగ్గరికి పంపించాడు. ఆయుష్ పెంచుతున్నాను అని చెప్పటం కూడా జరిగింది. అలాంటి సంఘటనను ఆయనని గుర్తు చేసుకుంటూ ఉన్నాం. హిజ్కియా అనబడినటువంటి వ్యక్తి, ఈయన అంటున్నటువంటి మాట ఏందయ్యా అంటే, దేవుని దృష్టికి, కను దృష్టికి మనం ఏం చేయాలి అనేది ఇందులో రాయబడతా ఉంది. మొట్టమొదటిగా రాసినటువంటి మాట ఏంటంటే, లేవీయులారా నా మాట ఆలకించండి, ఇప్పుడు మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి. మొట్టమొదటిగా చేయాల్సింది ఏంటి అంటే, లేవీయులారా అనే మాట రాస్తున్నప్పటికీ కూడా ఇజ్రాయేలీయులారా లేదంటే విశ్వాసులారా అనబడినటువంటి ఈ పదం మనం దానికి వర్తింపజేసుకోవాలి. విశ్వాసులైనటువంటి ప్రజలారా ఏం చేయాలి మీరు అంటే, మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. అంతేకాదట, ఇంకొక దాన్ని కూడా మనం ప్రతిష్ఠించాలి. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి, మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించండి. రెండవది ఏందట, దేవుని యొక్క మందిరం ఎక్కడ ఉందో దాన్ని కూడా ప్రతిష్ఠించాలి. మనుషులు శారీరకంగా ప్రతిష్ఠింప చేసుకుంటున్నారు తప్ప మానసికమైనటువంటి హృదయాన్ని మాత్రం ప్రతిష్ఠింప చేసుకోలేకపోతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలట, మొదటిది ప్రజలు వారిని వారు ప్రతిష్ఠించుకోవాలి. రెండవది దేవుని మందిరము అనబడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్ఠింప చేయాలి. తర్వాత ఏం చేయాలి అంటే, హృదయంలో ఉన్నటువంటిది అంటే ఆ మందిరంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులు ఏమన్నా ఉంటే వాటన్నిటినీ కూడా బయటికి పారవేయాలి. ఇందులో 3 విషయాలు ఇందులో కనిపిస్తా ఉన్నాయి. ఇందులో క్రైస్తవులు అనబడినటువంటి వ్యక్తులు
ఏం చేయాలి అనేది ఇందులో క్లియర్ గా తెలియజేయబడతా ఉంది. మనల్ని మనం ప్రతిష్ఠించుకోవాలి. ప్రతిష్ఠించుకోవటం అంటే ఏంటి అంటే సమర్పించుకోవటం అనేది మనం తెలుసుకోవాలి. సమర్పించుకోవటము లేదంటే ఒక పని మీద ఒక మానవుణ్ణి దేవుడు పంపించటము. ఇంకొకటి ఏంటి అంటే దేవుడు ఒక వ్యక్తిని ఒక పని కోసం ఏర్పాటు చేసుకోవటం. వీటన్నిటిని గురించి మనం ఆలోచన చేస్తూ పోతే పరిశుద్ధ గ్రంథంలో కొందరు వ్యక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కొన్ని విషయాల్లో కొన్ని పనుల కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని ఒక ఇద్దరు వ్యక్తుల్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మొట్టమొదటి వ్యక్తి సంసోను అనబడినటువంటి ఒక వ్యక్తి కనిపిస్తూ ఉంటాడు. ఆ సంసోన్ని దేవుడు భూమి మీదకి పంపించాడు. ఏంటయ్యా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిని తండ్రిని వారి ద్వారా దేవుడు విమోచించాలి ప్రజల్ని అనే ఉద్దేశంతో ఆయన పంపించాడు. సంసోన్ని ఎందుకు పంపించాడు తెలుసు కదా మనకందరికీ. ఫిలిస్టీలు అనబడినటువంటి అన్యులైనటువంటి ప్రజల నుండి క్రైస్తవులు అనబడినటువంటి అంటే యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి వాళ్ళు దేవుడైన యెహోవాను నమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారు అక్కడ. వారిని వాళ్ళు బాధ పెడుతున్నప్పుడు వారి యొక్క చేతుల్లో నుండి వీరిని కాపాడాలి. ఎవరిని? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో వారిని కాపాడాలి. కాబట్టి ఒక బలమైనటువంటి వ్యక్తిని భూమి మీదకి పంపించాలి అని ఒక వ్యక్తిని భూమి మీదకి పంపించాడు. అతన్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఆ ప్రతిష్ఠించటంలో ఏం చేశాడు? అతన్ని నాజీరుగా ప్రతిష్ఠించుకున్నట్లుగా కనిపిస్తా ఉంది. నాజీరు అంటే మీకు అందరికి తెలిసిన విషయమే. నజర్ అనే పదము అందులో వాడుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారికి నజరేతు వాడు అనే పేరు కూడా మనం గమనిస్తూ ఉంటాం. నజర్ అంటే ప్రతిష్ఠించబడినటువంటి ఒక వ్యక్తి అని ఒక వ్రతం అది. ఆ వ్రతంలో ఏం చేస్తారంటే నిష్ఠగా ఉంటారు అనేది మనం తెలుసుకోవాలి. ఈ సంసోను అనబడినటువంటి వ్యక్తి కూడా నజరేతు లేదంటే నాజీరుగా చేయబడినటువంటి ఒక వ్యక్తి. పుట్టుక నుండి వెంట్రుకలు కత్తిరించుకోలేదు, ద్రాక్షారసం త్రాగలేదు, నిషిద్ధమైనటువంటి ఏది కూడా ఆయన చేయలేదు. అలాంటి పరిస్థితిలో ఆయన జీవితాన్ని ముందుకు నడిపించాడు. ఎప్పుడైతే ఆ మార్గము నుండి పక్కకు తొలిగాడో అప్పుడు ఆ వ్రతము అనేది పక్కకి వెళ్ళిపోయింది. మనిషి జీవితము ఆ విధంగా ఉండటానికి వీలు లేదు. మొట్టమొదట్లో దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు ఆ తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టడానికి వీలు పడదు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. రెండో వ్యక్తి క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి యోహాను గారు. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారు కూడా ప్రతిష్ఠించబడినటువంటి వ్యక్తుల్లో ఆయన కూడా ఒక వ్యక్తి. ఏం చేశారు ఆయన అంటే ఆయన పని ఏంది? వచ్చిన పని ఒకటే. ఏం చేయాలి? ప్రభు యొక్క మార్గమును సిద్ధపరచాలి. అది ఆయన పని. ప్రభు యొక్క మార్గము అంటే అప్పటిదాకా ప్రజల మార్గం ఎరగనటువంటి వాళ్ళు, దేవుని యొక్క త్రోవల నుండి తొలగిపోయినటువంటి వాళ్ళు, దేవుని ఎరగనటువంటి ప్రజలు ఇలా భాగాలుగా తయారయ్యారు. మొట్టమొదట్లో దేవుడు అంటే తెలిసి కూడా ఆ మార్గంలో నడవనటువంటి వాళ్ళు. రెండోది ఏంటి అంటే ఏం దేవుళ్ళే అనేటువంటి వాళ్ళు. మూడోది ఏంటి అంటే మాకు సంబంధం ఏం లేదు ఆ దేవుడు అంటే, ఆయన ఎవరో మాకు తెలియదు పోండి అనేటువంటి ప్రజలు కనిపిస్తూ ఉంటారు. అలాంటి ప్రజలను సరైనటువంటి మార్గంలోకి తీసుకురావాలి అంటే వాళ్ళు అంతకు ముందు కొన్ని తరాల వరకు కూడా దేవుడు అంటే ఎరగనటువంటి ప్రజలు కూడా కనిపిస్తూ ఉంటారు. కొన్ని తరాలు, తాతలు, తండ్రులు, అలాగే వీళ్ళు, ఇలాంటి తరములన్నీ కూడా దేవుడు అంటే ఎరగనటువంటి ప్రజలు. కారణం ఏంది అంటే వారి వారి పనుల్లో ఎవరికి వాళ్ళు బిజీగా ఉంటారు. మీ ఇంట్లో ఉన్నారు, పిల్లల్ని లేదంటే ఇంకా పెద్దవాళ్ళని వాళ్ళందరినీ కలిపి నీవు మందిరానికి 2-3 వారాలు తీసుకుపోకపోతే 4వ వారంలో వాళ్లే మర్చిపోతారు. అలాంటిది ఒక తరము గడిచిపోతా ఉన్నప్పుడు వాళ్ళు ఒక తరములో వాళ్ళు మర్చిపోతే దేవుణ్ణి, తర్వాత తరం వాళ్ళు కూడా ఆయన్ని మర్చిపోతారు. అలా వచ్చినటువంటిది ఈ పరిస్థితి. అందుకే దేవుడు ఒక మాట రాపిస్తున్నాడు. ఏందయ్యా, ఇందులో 4:4 గలతీయులకు రాసిన దాంట్లో రాస్తున్నటువంటి మాట ఏందయ్యా అంటే కాలము పరిపూర్ణమైంది అని రాస్తున్నాడు. పరిపూర్ణమైంది అంటే లోకములో దేవుని ఎరగనటువంటి ప్రజలే ఉన్నారు తప్ప
దేవుణ్ణి మేము ఎరుగుదుము అనేవాళ్ళు లేరు. అందువలన ఆయన ఒక కాలం వచ్చింది, ఆ కాలం పూర్తి అయిపోయింది. ఏంటి అంటే దేవుని ఎరగకుండా ప్రజలు జీవిస్తున్నారు అనే మాట అందులో కనిపిస్తా ఉంది. దేవుని ఎరగనటువంటి ప్రజలు ఎటుపోతారు? అపవాది కల్లే ఉంటారు. అందువలన అపవాది అంటున్నాడు, ఈ లోకము నాకు స్వాధీనపరచబడ్డది అని. లోకము యావత్తు కూడా స్వాధీనపరచబడ్డదంట. అందులో ఏ ఒక్కడు కూడా మంచోడు లేడు. అందుకే పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేవాళ్లే అని. పాపంలోనే పుడతాము, దాన్ని జన్మ పాపము అని అనుకుంటా ఉంటాము. దావీదు మహారాజు అంటున్నారు, అయ్యో నేను పాపంలోనే పుట్టానయ్యా, పాపంలోనే పెరిగానయ్యా, పాపమే చేస్తా ఉన్నానయ్యా అని చెప్పుకుంటున్నాడు. మనం ఎప్పుడూ కూడా పాపం చేస్తున్నాను అని అనుకునే పరిస్థితి లేనే లేదు. ఎందుకని నేను చేసే అన్ని కరెక్టే, నేను మాట్లాడే అన్ని కరెక్టే, ఎవరన్నా మాట్లాడితే అనేది ఇందులో కనిపిస్తా ఉంటుంది. ఎవరన్నా మనల్ని కనుక విమర్శిస్తే అనే పదం కనిపిస్తా ఉంటుంది. ఎవరు నన్ను ఏమి అంటానికి వీలు లేదు అనే పదం కూడా కనిపిస్తా ఉంటుంది. అహంభావం కూడా మనిషికి చాలా చేటు తీసుకొస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను గొప్పవాడిని అని ఎవరు కూడా అనుకోవటానికి లేదు. ఎవరు గొప్పవాడు? దేవుడే గొప్పవాడు తప్ప లోకంలో మానవులు గొప్పతనం దేనికి పనికిరాదు, ధూళి వంటిది అని పరిశుద్ధ గ్రంథకర్త హెచ్చరిక చేస్తున్నాడు. ధూళి అంటే ఎగిరిపోయేది, దేనికి పనికిరానటువంటిది. ఒక మానవుని యొక్క లోపలుండేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా బయట బారేయండి అని పరిశుద్ధ గ్రంథకర్త రాపించాడు. లోన ఏముంటాయి అనేది కూడా మనం తెలుసుకోవచ్చు. ఇందులో ఏంటి అంటే కేవలము ఈ యొక్క పాపములు, అంటే పుట్టుకతో వచ్చినటువంటి పాపాలు, చేస్తూ ఉన్నటువంటి పాపములు, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు వారి యొక్క రక్తంలో కడగబడాలి. అంతే. మనం కడుక్కోవాలి. కడగబడటంలో రెండు భాగాలు కనిపిస్తూ ఉంటాయి. ఒకటి దేవుడే కడిగి తుడిచి పారేయటం, రెండవది మానవుడు అక్కడికి వెళ్ళి కడిగేసుకోవటం. రెండు పదాలు కనిపిస్తూ ఉంటాయి. మానవుడు తనంతట తానుగా వెళ్ళి అయ్యో నేను పాపిని అని గుర్తు చేసుకొని పాపములను విడిచిపెట్టడం ఒక పద్ధతి అయితే, దేవుడు అతన్ని ప్రతిష్ఠించుకొని రావయ్యా అని పిలిచి అతన్ని పవిత్రపరచటము అనేది ఇందులో కనిపిస్తుంది. కాబట్టి యాజకులైనటువంటి కొంతమంది వ్యక్తులని జ్ఞాపకం చేస్తున్నాడు. యాజకులారా, మీరు ఇప్పుడు దాకా మీ ఇష్టానుసారంగా ఉన్నారు. యాజకులు అలాగే ఉన్నారు, ప్రవక్తలు అలాగే ఉన్నారు, ప్రజలు కూడా అలాగే నడుస్తారు. రాజుగారు ఎలా ఉంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు. రాజుగారు దేవుని వైపు ఉంటే ప్రజలు కూడా దేవుని వైపే తిరుగుతారు. ఇక్కడ యాజకులను అంటున్నాడు, మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకోండి అయ్యా అంటున్నాడు. అంటే అప్పటిదాకా వారి జీవితాలు గాలిలో తిరుగుతా ఉన్నాయి, ఇష్టానుసారమైనటువంటి జీవితాలతో వాళ్ళు నడుస్తూ ఉన్నారు అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. సహోదరుడా, సహోదరి, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి ప్రతిష్ఠించుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయా? దేవుడే నా దేవుడు, యెహోవాయే నా దేవుడు, యేసు క్రీస్తు వారు నాకు రక్షకుడు అని ఎవరైనా అనుకుంటున్నారా? అనుకుంటే వాడు ధన్యుడు అనేది మనం తెలుసుకోవాలి. ఈ మాటలను బట్టి రాజుగారు ఇచ్చేటువంటి ఆజ్ఞ ఏంటి అంటే యెహోవా మందిరాన్ని కూడా ప్రతిష్ఠించాలి అనే మాట అందులో రాస్తూ ఉన్నాడు. ఇందులో ఏముంది? దేవుని యొక్క మందిరం ఏంటి? మానవుల యొక్క హృదయము అనేది మనకు పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. దానిని ఏం చేశారు? అనేక రకాలైనటువంటి పనులకు వాడుతున్నారు. మానవుని యొక్క హృదయాన్ని అనేక రకాలుగా వాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ హృదయం ఎటైపోయింది? పరిశుద్ధంగా లేకుండా పోయింది అనేది ఇందులో రాస్తూ ఉన్నటువంటి మాట. యోహాను సువార్తలో 2వ అధ్యాయంలో 14-15 వచనాలని మనం గమనిస్తే యోహాను సువార్తలో రాయబడినటువంటి మాట ఏంటే, యేసుక్రీస్తు వారు బయలుదేరి యెరూషలేముకు వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని మాటలు జరుగుతూ ఉన్నాయి. అందులో ఏం జరిగింది అంటే యెరూషలేము దేవాలయాన్ని ప్రవేశించినప్పుడు అక్కడ గొవ్వలు అమ్మేటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథకర్త రాపించినటువంటిది ఇందులో కనిపిస్తుంది. దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చొని ఉండుట చూసి తాళ్లతో కొరడాలు చేసి కొరడాలు ఎడ్లన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు మార్చువారు రోకలు
చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారిని వీటిని ఇక్కడ నుండి తీసి విప్పుండి నా తండ్రి ఇల్లు వ్యాపారపు ఇల్లుగా చేయకుడని చెప్పెను. అందులో రాస్తున్నాడు యేసుక్రీస్తు వారు చెప్పేటువంటి ఈ మాట, తండ్రి యొక్క ఇల్లు ఏదైతే ఉందో దాన్ని వ్యాపార కోడలుగా తయారు చేశారు. కాబట్టి అందులో ఏమున్నాయి? దేవాలయముగా ఉన్నటువంటిది చివరికి వ్యాపార స్థలం లాగా అయిపోయింది. హృదయంలో ఏముండాలి? దేవుని యొక్క ఆత్మ ఉండాలి. కానీ మీరేం చేశారు? దాన్ని పరిశుద్ధంగా ఉంచలేదు. ఆ ఆలయాన్ని మీరు పాడు చేశారు అనే మాట అందులో రాస్తున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 3వ అధ్యాయంలో 16వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే అందులో కొన్ని కనిపిస్తూ ఉంటాయి. అందులో రాస్తున్నటువంటి మాట చదువుకుందాం ఒక్కసారి. కొరింథీయులకు రాసిన ఏందట? మనము దేవుని యొక్క ఆలయమై ఉన్నాము. దేవుని యొక్క ఆలయంలో ఎవరుండాలి? దేవుని నివసించుతున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేయును. దేవుని ఆలయం పరిశుద్ధమై ఉన్నది, మీరును పరిశుద్ధులై ఉన్నారు. ఇందులో రాస్తున్నాడు మీరు అంటే మనము ఆ ఆలయమై ఉండాలి. దేవుని యొక్క ఆలయంగా మన హృదయాన్ని మార్చుకోగలిగి ఉండాలి. మీరు దేవుని యొక్క మనుష్యులు. మీరు దేవుని యొక్క ఆత్మ మీ హృదయంలో నివసిస్తూ ఉంటది. కాబట్టి అది మీకు తెలియదా అనే మాట కూడా రాస్తా ఉన్నాడు. తెలిస్తే ఈ విధంగా ఎందుకుంటాం? తెలిస్తే ఇది దేవుని యొక్క ఆలయము కాబట్టి అందులో దేవునికే నిలయం ఉండాలి, దేవుడే ఉండాలి మన హృదయంలో అనే మాట అందులో ఉండాలి. కానీ ఏం చేస్తున్నాము? దేవుని యొక్క నిలయంగా ఉండాల్సిన హృదయాన్ని పాడు చేసి ఇష్టానుసారంగా ఉంచుతున్నాము. దేవుని యొక్క ఆత్మ మీలో నివసిస్తున్నది అని మీరు ఎరగరా? ఎరగకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు అనే మాట. కాబట్టి ఎవడైనాను దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేయాలి అనుకుంటే దేవుడు వానిని పాడు చేస్తాడు అనే మాట మనకు కనిపిస్తా ఉంది. నేను రోడ్డు మీద పోతా ఉన్నప్పుడు ఒక ఆలయం కనిపించింది, దేవుని యొక్క ఆలయము. దాని మీద రాసింది ఈ పదం, ఎవడైనాను దేవుని యొక్క ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వారిని పాడు చేస్తాడు అని. ఆ మందిరాన్ని రోడ్డు మీద కట్టాడు. ఎక్కడ కట్టాడు? రోడ్డు పక్కనే గవర్నమెంట్ స్థలము ఆక్రమించాడు, దేవుని యొక్క మందిరం కట్టాడు. పైగా దాని మీద రాశాడు, ఇది దేవుని యొక్క ఆలయము, దీన్ని ఎవడన్నా పాడు చేస్తే, అంటే గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ వ్యక్తులు చేసినా ఎవరు చేసినా వాడు పాడైపోతాడు అనే హెచ్చరికని రాస్తున్నాడు. అంటే దేవుని యొక్క మాటలను కూడా వక్రీకరించి ఇష్టానుసారంగా చేస్తున్నారు. కాబట్టి దాన్ని తీయాలి అంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళన్నీ కూడా తీసేసి రావాలి. అది తీసేస్తే ఆ ఇళ్ళన్నీ ఉంటాయి. ఇందులో రాస్తున్నటువంటి మాటలు ఆ విధంగా వక్రీకరించి చేస్తున్నావా? నీ హృదయంలో దేవుడు ఉంటున్నాడా? ఉండే పరిస్థితిని నువ్వు కల్పిస్తున్నావా? దేవుని యొక్క ఆత్మ అనేది నువ్వు గ్రహించాలి. యెషయా గ్రంథకర్త అంటున్నాడు 1వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో చక్కని మాట రాస్తా ఉన్నటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం కోరుకుంటున్నాడు దేవుడు? దేవుడు కోరుకునేటువంటిది ఏంటిది? నీ హృదయాన్ని కోరుకునేటువంటి దేవుడు ఆ హృదయంలో ఏముండాలని కోరుకుంటున్నాడు ఒక్కసారి చదువుకుందాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు, మీరేలెంకను పట్టబడుదురు. ప్రతివాడు నడిచిన వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనంగా ఉందని గుండె డాక్టర్ దగ్గరికి పరిగెత్తుతా ఉంటాం. కారణం ఒకటే. ఆ కారణం ఏంటయ్యా అంటే ప్రతివాని గుండె బలహీనం అయిపోయింది. కారణం ఏంటో కూడా అందులో రాస్తా ఉన్నాడు. ఏందంటే కారణము? చదవమ్మా, మొట్టమొదట్లో ఏం చదివావు? యెహోవా నిత్యము తిరుగుబాటు చేయుచున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు. అందువలన నీ నడినెత్తి నుండి పాదం దాకా అన్ని రోగాలే. మీకు రోగం వచ్చింది అంటే కారణం ఏంటంటే నీవు దేవుని మీద తిరుగుబాటు చేశావు. తిరుగుబాటు అంటే ఏమి లేదు, సింపుల్ గా నీ హృదయంలో ఉండాల్సిన దాన్ని తీసేసి వేరే దాన్ని ఉంచావు అనే పదము అందులో రాసినటువంటి మాట కనిపిస్తా ఉంది. యోహాను సువార్త 4:23లో కూడా ఓ చక్కని మాట రాస్తా ఉన్నాడు.
దేవుడు మానవుల్ని కోరుకుంటున్నాడు, మానవుల యొక్క హృదయాన్ని కోరుకుంటున్నాడు, వాళ్ళ ప్రవర్తనను కోరుకుంటున్నాడు, ఆయన మార్గంలో నడవాలి అని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఇందులో యోహాను సువార్త 4:23 చదవండి ఒకసారి. అయితే ఏముందో? యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వస్తుంది, ఇంకా ఉన్నది. వచ్చిందో నన్ను లేదో? ఆరాధించువారు ఆ నన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. తండ్రి దేవుడు కోరుకుంటున్నటువంటిది ఏందయ్యా అంటే చాలమ్మా, ఇందులో అంటున్నాడు దేవుణ్ణి ఆరాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఆయన్ని నీ హృదయంలో ఉంచితే నీవు సత్యంగా బ్రతుకుతావు. ఏందట ఆయన ఏం చెబుతున్నాడు? నీవు ఎలా బ్రతుకుతావు, దేవుణ్ణి ఎలా ప్రార్థన చేస్తావు అనేది ఇందులో రాసి ఉన్నాడు. కాబట్టి ఇందులో చక్కని మాట ఏంది అంటే, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించే వాళ్ళు ఎలా ఆరాధించాలి? సత్యముతో, ఆత్మతో తండ్రిని ఆరాధించాలి అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా కనిపిస్తా ఉంది. ఏంటయ్యా? నీ లోపల నిషిద్ధమైనటువంటివి ఉన్నాయి, నీ హృదయంలో నిషిద్ధము, అక్కడ ఆలయములో నిషిద్ధమైనటువంటివి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎలా వచ్చినాయి ఆలయంలోకి? ఒక రాజు ఉన్నాడు కదా, ఆ రాజు ఎవరు? ఇందాక చెప్పుకున్నాం. ఏ రాజు? హిజ్కియా. హిజ్కియా యొక్క తండ్రి బలవంతుడే, గొప్పవాడే, అన్ని తెలుసు ఆయనకి. కానీ ఏం చేశాడు? దేవాలయంలో ఉన్నటువంటి వస్తువులు తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని మందు పోసుకొని ద్రాక్ష రసం పోసుకొని వాటిల్లో పానము చేస్తా వచ్చాడు. ఆయన చేసిందే కాకుండా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు కూడా పోపించాడు. అంటే నిషిద్ధమైనటువంటి పనులు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి? వాళ్ళ తండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అయినాయి. అవి తండ్రి దగ్గర నుంచి, తల్లి దగ్గర నుంచి పిల్లలకి ఏం రావాలి? సరైనటువంటి జీవితం జీవించే సరైనటువంటి మార్గం రావాలి. ఆ మార్గాన్ని వీళ్ళు విడిచిపెట్టారు, పిల్లలకి బోధించడం వదిలేశారు, ప్రజలకు తెలియజేయటం పోగొట్టారు. ఏం చేస్తున్నారు? వాళ్లే తప్పుడు పనులు చేస్తా వచ్చారు. ఇక అదే గొప్ప అనుకుంటున్నారు వాళ్ళు. నేను చెప్పాను అనుకోండి నీతి మాటలు, చెప్పటానికి నీతి మాటలు చెబుతాను, చేసే కార్యాలన్నీ కూడా చెడ్డవి అంటే ఇంట్లో చూసే వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు తెలుసా? మా నాన్న నీతి మాటలు చెబుతున్నాడు, ఆయన మార్గమే సరైంది అనుకుంటారు. భార్య, పిల్లలు, ఇంకెవరన్నా ఉంటే దాసులు వగైరా వగైరా వాళ్ళందరూ కూడా ఇదే కరెక్ట్ ఏమో అనుకుంటారు, దాన్నే పొగుడుతూ ఉంటారు. ఇక అందరూ ఆయన చెప్పాడు, మా నాన్న చెప్పాడు కాబట్టి అదే కరెక్ట్, ఇంకా మిగిలిన వాళ్ళు చెప్పింది కరెక్ట్ కాదు అనేవాళ్ళు కూడా తయారయ్యారు. ఇక ఆయన చెబితే ఇంక అదే కరెక్టా? లోకం అంతా కూడా అపవాదికి లోనైపోయింది అని చెబుతున్నాడు. కారణం ఏంది? మొట్టమొదట్లోనే అన్నాడు లోకం అంతా నా స్వాధీనపరచబడ్డది అని. ఎవరు? ఒక వ్యక్తి, భూమి మీదకి వచ్చినటువంటి ఒక వ్యక్తి. ఈ లోకం అంతా నా స్వాధీనంలో ఉంది, పోయా నువ్వేంది ఇక్కడికి వచ్చి నన్ను చేసేది అంటాడు. నీతిపరుడుగా ఒకడు బతికితే వాడిని భూమి మీద బతకనిచ్చే పరిస్థితులు కావు అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. కాబట్టి తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చినటువంటి దానిని హృదయంలోకి రాకుండా చేయాలి ఒకటి, వచ్చినా కూడా దాన్ని తీసి పారేయండి అనే పరిస్థితి ఇంకోటి కనిపిస్తా ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? నిషిద్ధమైనటువంటి వాటిని హృదయంలోనే ఉంచుకొని ప్రార్థనలు చేస్తున్నాము. అవునా? అలాంటి ప్రార్థన దేవునికి ఇష్టమా అని అడుగుతున్నాడు. యెషయా గ్రంథకర్త 58వ అధ్యాయంలో ఆయన అంటుంది అదే. ఇలాంటి ఉపవాసాలు నాకు ఎందుకయ్యా? నువ్వేదో ఉపవాసం ఉంటున్నా అంటున్నావు, అలాంటి ఉపవాసం నాకు అవసరమా? అవసరం లేదు అనేది అందులో సమాధానం. ఇలాంటి ఉపవాసాలు, ఇలాంటి ప్రార్థనలు నువ్వు ఆత్మతో సత్యముతో ప్రార్థన చెయ్యని నేను చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకోకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితం జీవిస్తూ నా దగ్గరికి వస్తాను అంటున్నావు. కానీ దాన్ని నేను ఏం చేస్తాను? పట్టించుకోను. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తావు నువ్వు? నా ప్రార్థన ఆలకించు 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 ఎన్నిసార్లు చెప్పినా కూడా ఏ ప్రయోజనము ఉండదు. ఏం చేయాలి? నువ్వు నిషిద్ధమైనటువంటి వాటిని తీసివేయాలి. ఈ నిషిద్ధమైనటువంటి ఏంటి?
తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాస్తున్నటువంటి ఒక చక్కని మాట కనిపిస్తా ఉంది. మీరు చదవండమ్మా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం పరిశుద్ధులగుటయే మీరు మీరు ఎలా పరిశుద్ధులగుటయే ఉండాలట? అనగా పరిశుద్ధులగుటయే అనగా మీరు ఉమ్. జారత్వములకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తం ఏంటి? నీలో జారత్వం ఉన్నది అనగా పరిశుద్ధులు అవటం అంటే ఏంటో తెలుసా? ఆ జారత్వమునకు దూరంగా ఉండటము. దగ్గరకు రానివ్వకు అంటే ఇప్పుడు దాకా నువ్వు రానిచ్చావనే కదా, దానిని ఇప్పుడు విడిచిపెట్టి దాని నుంచి జరుగు, యువతలకి రానియబాకు అనే మాట మీలో ఇందులో ప్రతివాడును కనిపిస్తూ ఉంది. మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందుకు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘట్టమును ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరిగిండుటే దేవుని చిత్తము. దేవుని యొక్క చిత్తాన్ని ఇందులో తెలియజేస్తా ఉన్నాడు. ప్రతివాడు అన్యుడిగా ఎలా బ్రతుకుతున్నాడో వాడిలాగా నువ్వు బ్రతకొద్దు. వానికి దూరంగా ఉన్నట్లుగానే వాని యొక్క లక్షణాలకు కూడా దూరంగా ఉండు. నీ హృదయము దేవునికి సంబంధించింది కాబట్టి దేవునికి సంబంధించినటువంటి విషయాలే నీ హృదయంలో ఉంచుకో అంటున్నాడు. మార్కు సువార్తలో 7వ అధ్యాయంలో 21, 22 వచనాలు మనం చదువుకుంటే అందులో రాసినటువంటి మాట ఒక చక్కని మాట చదువుకుందాం. లోపట నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలు, అభిచారములు, లోభములను, చెడుతనములను, కృత్రిమములు, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపటి నుండియే బయలు వెళ్లి మనుషులను అపవిత్రపరచునని ఆయన చెప్పెను. ఇందులో రాస్తున్నాడు ఇలాంటి చెడ్డ లక్షణాలు ఉన్నాయే ఇవన్నీ కూడా మనుషుణ్ణి అపవిత్రపరుస్తాయి. ఎలాంటి ఏట? ఇవన్నీ మనకు తెలిసినయే, చాలా సార్లు మాట్లాడుకున్నటువంటివి. కానీ ఒక్కసారి గుర్తు చేసుకుందాం. మనుషుల హృదయంలో నుండి అంటే మనుషుల హృదయం ఏంటట? దేవుని యొక్క మందిరము అనుకున్నాం కదా ఇందాక. దేవుడే చెప్పాడు నీ హృదయము దేవునికి నిలయంగా ఉండాలి. దేవుని యొక్క నిలయంగా ఏదైతే ఉందో అది దేవుని యొక్క మందిరము. ఆ మందిరములో ఉన్నటువంటివి కొన్ని ఉన్నాయి, వాటిని నీవు బయట బారేయి అని తెలియజేస్తున్నాడు. ఏంటయ్యా బయటకు బారేసేది? ఇందులో నుండి మనుషుల హృదయంలో నుండి దుర ఆలోచనలు, చెడ్డమైనటువంటి ఆలోచనలు వస్తాయి. అన్ని చెడ్డ ఆలోచనలే. మనిషి నిలబడ్డప్పుడు వచ్చే ఆలోచనలన్నీ కూడా చెడ్డవే వస్తూ ఉంటాయి. నీకు లాభం ఏదైతే వస్తుందో ఆ లాభాన్ని గురించి ఆలోచించే ఆలోచనలే వస్తూ ఉంటాయి. ఎవరన్నా నిన్ను తిడితే వాడిని గురించే ఆలోచన వస్తూ ఉంటది. రకరకాలైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అంటే అపవాదికి సంబంధించినవి. జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనాలు, కృత్రిమములు, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. అవన్నీ చెడ్డవి చెబుతున్నాడు. లోపల నుండే వస్తాయి, మనిషిని అపవిత్రపరుస్తాయి. జాగ్రత్తగా ఉండు అనే హెచ్చరిక ఇందులో కనిపిస్తా ఉంది. గుర్తు చేస్తున్నాడు అంటే అర్థమైంది, నువ్వు జాగ్రత్తగా ఉండు, నీలో ఇది ఉందేమో చూసుకో, చూసుకుంటే దాని నుండి నువ్వు తొలగిపోతావు అనే మాట ఇందులో కనిపిస్తూ ఉంది. మత్తయి సువార్తలోనే 5వ అధ్యాయంలో 29వ వచనాన్ని మనం చదువుకుంటే అందులో అంటున్నాడు, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని పెరికి కన్ను బీకేస్తే ఎట్లాగండి? ఇందులో అంటున్నాడు నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తూ ఉంది దేవుని మార్గంలో ఉండకుండా. కాబట్టి ఆ కన్ను అంతవరకు పీకేసేయి అంటే ఇక అలాంటి దృష్టి నీకు అవసరం లేదు అనే పదము అందులో కనిపిస్తుంది. కాబట్టి
దేవునికి ఇష్టమైనది ఏదైతే ఉందో అదే నీ దగ్గర ఉండాలి. నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి అన్ని అవయవాలు కూడా ఒక్కొక్కటిగా దేవుని దగ్గరికి రావాలి. దేవుని పనే చేయాలి. చేతులు చేయాల్సిన పనుల్లో దేవునికి ఇష్టమైందే చేయాలి. ఆలోచించే విషయంలో దేవునికి ఇష్టమైన మార్గంలో నడుస్తూ వాటినే నువ్వు తలస్తూ ఉండాలి. అలాగే నీ కన్ను, పంచేంద్రియాలన్నీ కూడా దేవునికి సంబంధించినవి అనే మాట రాస్తున్నాడు. భక్తుడు అంటున్నాడు, సకలేంద్రియములారా చాలా మీ పనిదిరే, ఇక మీరు నా నుండి తొలగుటకు వేళయ్యే. ఒక వ్యక్తి రాస్తా ఉన్నాడు, కళ్ళు ఏమయ్యా ఇప్పుడు దాకా చూసావు లోకంలో, ఇక నువ్వు చూడాల్సిన పని లేదు, మనసు లోపల ఉన్నటువంటి కన్నును దేవుడు నాకు తెరుస్తున్నాడు అనే మాట. ముక్కు, చెవులు, నోరు, వీటిని గురించి అందులో రాశారు. ఆ పాట ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు అందులో కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఏదైనా సరే నీకు దేవునికి మధ్యలో ఏదైనా అడ్డంగా వస్తే, దేవునికి పరిస్థితులు కనిపిస్తే వాటి నుండి నిన్ను కాపాడుకోవాలి అంటే వాటిని నీ దగ్గర నుంచి దూరంగా పడేయి. అంటే ఇక వాటితోటి పనేమి లేదు, నీకు పని ఆ విధంగా చేయబాకు అనే మాట పరిశుద్ధ గ్రంథకర్త తెలియజేస్తా ఉన్నాడు. ఏందట, నీ కుడి కన్ను గనక ఆ విధంగా చేస్తే ఆ కన్ను ఉండటానికి లేదు అంటే అలాంటి పనులు నువ్వు చేయబాకునైనా అని అర్థం. అంతే. కొలస్సీలకు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో 8వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అందులో ఏం రాశారో చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు వీటన్నిటిని విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. విసర్జించి ఒకరితో ఒకడు జాగ్రత్తగా ప్రవర్తిస్తూ సహోదర ప్రేమ కలిగి ఉంటేనే నీవు దేవుని యొక్క బిడ్డగా ఉంటావు. నీ హృదయంలో నుండి సహోదర ప్రేమ పోతే, ఇష్టానుసారంగా మాట్లాడితే దానివల్ల ఏ ప్రయోజనం ఉండదు. నువ్వు ఎంత గొప్ప ప్రవక్తవే అనిపించుకున్నా కూడా, గొప్ప వాళ్ళమే అనిపించుకున్నటువంటి వాళ్ళు కూడా ఏంటయ్యా అంటే ఎదురుగా ఉన్నటువంటి ఒక మనిషిని దూషించే పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. హెచ్చరించడంలో తప్పలేదు, కానీ దూషించటము అనేది పాపంతో కూడినటువంటిది. అయితే అంటేనే అర్థమవుతుంది. అయితే అంటే ఇప్పటిదాకా మీరు బ్రతుకుతున్నటువంటి బ్రతుకులో నుండి వీటిని తీసేయండి అని అర్థం. తీసేయండి అని అర్థం అంటే అప్పుడు దాకా నీ దగ్గర ఉందని అర్థం. నా దగ్గర జేబులో పెన్ను ఉంది, తీసేయి అంటే ఏంది? అది ఇప్పుడు దాకా నా దగ్గరే ఉంది అని అర్థం. ఏముందట? కోపం ఉంది. ఊరికోరికనే కోపం వస్తుంది. ఇంట్లో వాళ్ళ మీద కోపం రాదు, బయట వాళ్ళ మీద బోల్డ్ కోపాలు వస్తుంటాయి. ఆగ్రహము, ఈ ఆగ్రహము అనేది కోపంలో ఒక భాగం. ఆగ్రహము అంటే తట్టుకోలేకుండా వచ్చేస్తుంది అది బయటికి. దుష్టత్వము, చెడ్డదైనటువంటి పరిస్థితులు, దూషణలు, మీ నోట బూతు మాటలు అను వాటిని విసర్జించండి అనే మాట ఇందులో రాసినటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఈ విధంగా చేయకుండా ఉంటారో వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా ఉంటారు. మనం అందరం కూడా అప్పుడు దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళంగా ఉంటాము అనేది ఇందులో రాయబడినటువంటి మాటగా మనకు తెలుస్తూ ఉంది. ఏం రాస్తున్నాడు ఒక్కసారి దినవృత్తాంతముల గ్రంథంలోనే 2వ గ్రంథంలోనే 7వ అధ్యాయంలో మనం చదువుకుంటే 14వ వచనాన్ని ఒక్కసారి చదువుకుందాం. ఇలాంటివన్నీ విడిచిపెడితే దేవుడు ఏం చేస్తాడు, మనం ఎలా ఉంటాము, వీటన్నిటిని విడిచిపెడితే నా నామం పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములు విడిచిన ఎడల పరమండలం నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఇందులో అంటున్నాడు. ఇందులో ఒక వ్యక్తి కనిపిస్తా ఉంటాడు. ఎవరైనా? సొలొమోను గారు కనిపిస్తా ఉంటారు. సొలొమోను గారు ఎవరు? దావీదు కుమారుడుగా మనకి తెలుసు, కానీ ఈయన దేవుని కుమారుడిగా మొదట్లో ఉన్నాడు.
ఈయన దేవుని యొక్క మందిరాన్ని నిర్మించాడు. ఆ మందిరంలో దేవుని యొక్క కనుదృష్టిని ఉంచయ్యా అన్నాడు. ఆయన మనస్సును ఉంచు అని ప్రార్థన చేశాడు. మొదటి భాగంలో మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. దినవృత్తాంతముల గ్రంథాల్లోనే మనం చదువుకుంటూ పోతే అందులో దావీదుకు బదులుగా తన కుమారుడైనటువంటి సొలొమోను రాజయ్యాడు. ఇందులో మొదటి అధ్యాయంలో ఆయన్ని రాజుగా చూస్తాము. రెండవ అధ్యాయంలో మనం చూస్తే దేవాలయానికి అందరి దగ్గర నుంచి అందరిని కోఆపరేట్ చేసుకొని అందరూ నేను కలపిస్తాను, నేను ఇనిమిస్తాను, నేను ఫలానాది ఇస్తాను అని తీసుకొచ్చి అక్కడ పడేశారు దేవుని మందిరానికి. మూడోది ఏంది, నిర్మాణాన్ని బిగించేశారు. నాలుగవది ఏంది, అందరూ ఏం చేశారంటే మందిరాన్ని ముగించారు. 5వ అధ్యాయంలో మనం పరిశీలన చేస్తే దేవాలయంలోనికి ఏం చేశారు, మందసాన్ని తీసుకొచ్చారు. మందసము ఎడంగా ఉంది, దూరంగా ఉంది. మందసంలో ఎవరున్నారు? ఇప్పుడు దాకా బయట ఉన్నటువంటి దేవుని మందసాన్ని దేవుని యొక్క మందిరంలోనికి తెచ్చారు రాస్తున్నాడు. ఇప్పుడు దాకా బయట ఎక్కడో ఉంది అది. దేవుని లక్షణాలు బయటనే చూస్తున్నారు ప్రజలు, హృదయంలో చేర్చుకోలేదు. ఇప్పుడు చేస్తున్నారు. ఎప్పుడు? నీ హృదయాన్ని మందిరముగా నిర్మించుకున్నప్పుడు, నీ హృదయము దేవుని యొక్క మందిరముగా ప్రతిష్ఠించుకున్నప్పుడు, దేవుని యొక్క మందసము అనబడినటువంటి ఏదైతే దేవుని యొక్క ఆత్మ ఉంటుందో దానిని ఆ మందిరంలోనికి తీసుకురావాలి. ఇప్పుడు చేస్తున్నాడు. ఎప్పుడు? మందిరాన్ని నిర్మించుకున్నప్పుడు రాస్తున్నాడు. దేవుని యొక్క మందిరాన్ని నిర్మించుకో. ఎక్కడ? నీ హృదయము దేవుని యొక్క మందిరము అని చెప్పబడ్డది కదా. కాబట్టి ఆ మందిరంలోనికి దేవుని యొక్క కనుదృష్టి, దేవుని యొక్క మనస్సు నీ హృదయంలోనికి తెచ్చుకో. అప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తున్నారట? యాజకులు స్తుతించారు. ఆ విధంగా 6వ అధ్యాయంలో మందిరమును ప్రతిష్ఠించారు. అంటే ఆరాధన అక్కడ జరగటానికి ఏర్పాట్లు జరిగినాయి. దేవుని యొక్క మందిరమైన నీ హృదయంలో దేవుణ్ణి నీవు ప్రతిష్ఠించుకున్నప్పుడు దేవుని యొక్క మాటలే హృదయంలో నుండి బయటకు వస్తాయి అనేది నువ్వు తెలుసుకొని తీరాలి. ఇందులో చివరిగా ఏంటి అంటే 7వ మాట, 7వ అధ్యాయంలో అంటున్నాడు, సొలొమోను రాజు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇదిగోనయ్యా, నా మనసు నీకు అర్పించాను, నా మనసులో నీవు ఉంటానని అన్నావు, వచ్చావు, బాగానే ఉంది. ఇదిగో నేను మాట్లాడుతున్నాను నీతోటి, ప్రార్థన చేస్తున్నానయ్యా, ఈ ప్రార్థన ఆలకించు అంటే దేవుడు అప్పుడు ఆ ప్రార్థన ఆలకించాడు. అప్పుడు దాకా ప్రార్థన ఆలకించాడా? లేదు. నీ హృదయము దేవునికి ఇచ్చినప్పుడు, నీ హృదయములో దేవునికి స్థానాన్ని ఏర్పాటు చేసినప్పుడు, నీవు దేవుని పక్షంగా నిలబడ్డప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు అనే పదము అందులో మనం తెలుసుకోవాలి. ఇందులో కొన్ని షరతులు ఉన్నాయి. ఏమిటి ఆ షరతులు? నా పేరు పెట్టబడినటువంటి నా జనులు. ఎవరైతే ఇందాక మనం ప్రతిష్ఠించుకొని చేసినటువంటిది ఏదైతే ఉందో వారికి దేవుడు ఒక పేరు పెట్టాడు. ఆ పేరు ఏందో తెలుసా? క్రైస్తవుడు అనబడినటువంటి పేరు. మొట్టమొదట్లో క్రైస్తవులు అనబడినటువంటి వాళ్ళు ఎవరు? శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు అని రాశాడు. క్రైస్తవులు అనబడి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని ఆ మార్గంలో నడుస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా క్రైస్తవులు అంటే క్రీస్తుని అనుసరించేటువంటి వాళ్ళు అనే పదము. ఈ పదాన్ని ఇక్కడ అంటున్నాడు, నా పేరు ఎవరికైతే పెట్టానో వాళ్ళందరితో నేను మాట్లాడుతున్నటువంటి మాట ఏందో తెలుసా? నా జనులు మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే 4 షరతులు విధిస్తున్నాడు. ఈ షరతులకు ముందు ఏంటయ్యా అంటే ఆయన ప్రజలకి కలగాల్సినటువంటి 3 వాగ్దానాలు ఉన్నాయి. దేవుని యొక్క మందిరాన్ని కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరం ఏంటంట? బాహ్యంగా కనపడే మందిరాలు అవసరం లేదండి. చెట్టు కింద అయినా సరే కూర్చొని ప్రార్థనలు చేసేవాళ్ళు, పొలాల్లో కూర్చొని చేసేవాళ్ళు, గట్ల మీద కూర్చొని చేసేవాళ్ళు, నదులు ఒడ్డున చేసిన వాళ్ళు,
ఎవరండి యెరూషలేము దేవాలయం కట్టక ముందు ప్రార్థనలు ఎలా జరిగినాయి? ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ ప్రార్థన చేశారు. జనాభా అక్కడికి వచ్చేవాళ్ళు ఆ మనిషిని చూసి ఇతను దేవుని యొక్క బిడ్డ అని వెంటనే తెలుసుకొని తీరుతారు. ఎందుకని వారి మాటలు ఆ విధంగా ఉంటాయి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద అందరి మీద ఎగురుతూ ఉంటే కానీ దేవుని యొక్క బిడ్డ అంటారా? వాడు అనుకోవచ్చు నేను దేవుని బిడ్డనని. దేవుని దృష్టిలో దేవుని యొక్క బిడ్డగా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని మాటలు నీ నోటి నుండి రావాలి. వస్తున్నాయా? ఏమో చెప్పలేం. వాళ్ళని వాళ్ళు విమర్శించుకోగలిగితే అప్పుడు సరి చేసుకుంటాడు తప్ప లేకపోతే సరి చేసుకోడు అనేది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క దేవుని యొక్క బిడ్డలు అని పేరు పెట్టబడినటువంటి వాళ్ళకి మొదట వాగ్దానం ఏంది? మందిరము కలిగి ఉండాలి. దేవుని యొక్క మందిరమైనటువంటిది నీ హృదయము స్థిరంగా ప్రతిష్ఠించుకోవాలి. రెండవది, దేవుడు చెప్పిన 4 షరతులు ఉన్నాయే, ఇందులో మనకు చేస్తా ఉన్న 4 షరతులు. తర్వాత దేవుని యొక్క వాగ్దానం కోసం ఎదురు చూస్తూ ఉండాలి. 3 షరతులు, 4 షరతులు కూడా ఇందులో ఏంటి అంటే తమను తాము తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నామా? అసలు ఎవరైనా సరే మానవుడు తనను తాను తగ్గించుకుంటే దేవుడు వెంటనే నిన్ను చూస్తాడు. లోకంలో గొప్పవాడిని అని అనుకోవటం లేదు ఇతను. నా ఎదుట నిలబడి తనను తాను తగ్గించుకున్నాడు అనేది తెలుసుకోవాలి. ఇంకేం చేశాట? ప్రార్థన చేసి. అందరూ చేస్తుంటాం ప్రార్థనలు. 2 సెకండ్లు చేసేవాళ్ళు, ఒక నిమిషం చేసేవాడు, పావు గంట చేసేవాడు, ఒక రోజంతా చేసేవాళ్ళు, 3 రోజులు చేసేవాళ్ళు. ఇలాగ అనిపిస్తుంటారు పరిశుద్ధ గ్రంథాన్ని కనుక మనం చదువుకుంటూ పోతే. దేవుని యొక్క షరతు ఏంది అంటే మొట్టమొదటిగా ఏం చేయాలట? తనను తాను తగ్గించుకొని తీరాలి. యేసుక్రీస్తు వారు భూమి మీద తగ్గించబడ్డాడు కాబట్టి ఏం జరిగింది అక్కడ? తనను తాను తగ్గించుకునే జీవితం ఉంది కాబట్టి ఆయన అందరికంటే హెచ్చుగా పైవాడిగా నిలబెట్టాడు దేవుడు అనే పదము అందులో కనిపిస్తా ఉంటది. చాలా మందిని పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం. పరిశుద్ధ గ్రంథంలోనే కాదు, బయట కూడా మనం చూడొచ్చు. చాలా మంది ఈ రోజుల్లో కూడా అలాంటి వాళ్ళు వాళ్ళ జీవితాన్ని తగ్గించుకున్నారు. అబ్రహాం గారిని మనం చూడొచ్చు కదా. ఆయనే కదా విశ్వాసులకు తండ్రిగా ఉన్నటువంటి ఆయన. తనను తాను తగ్గించుకున్నటువంటి విషయము అందులో కనిపిస్తా ఉంది. మోషే గారిని మనం చూడొచ్చు. తనను తాను తగ్గించుకున్నటువంటి వ్యక్తుల్లో ఒక గొప్ప నాయకత్వాన్ని దేవుడు ఇచ్చాడు ఆయనకి. అలాంటి పరిస్థితి ఉందా? ఎంత గొప్ప అయినటువంటి విషయము. ఎన్ని విషయాల్లో మోషే గారు తగ్గించుకుంటాడో తెలుసా? దేవుడు అంటున్నాడు ఒక క్షణంలో, ఇదిగో వీళ్ళందరినీ నాశనం చేసి నీ వల్ల నా జాతిని తయారు చేసుకుంటాను, దేవుడిని నమ్ముకున్నటువంటి ప్రజలుగా అందరిని ఏర్పాటు చేసుకుంటాను అంటే వద్దయ్యా, అలాంటి పరిస్థితులు వద్దు. ఎక్కడి నుంచో తెచ్చి అడవిలో చంపేసేటికి దేవుడు ఎంత క్రూరాత్ముడు అని అనుకుంటారు. కాబట్టి అలాంటి పని వద్దయ్యా, వాళ్ళందరినీ కాపాడయ్యా. ఒకవేళ వాళ్ళని కాపాడకపోతే నన్ను కూడా కాపాడద్దు అంటున్నాడు. జీవ గ్రంథమైనటువంటి ఆ గ్రంథంలో వీళ్ళ పేర్లు లేకుండా చేస్తే నీవు నా పేరు కూడా తొలగజేయి, నా పేరు వద్దు. రాసినటువంటి మాట ఎంత గొప్పదైనటువంటి మాట. అంటే ఏంది? నన్నే రక్షించేటువంటి పరిస్థితి కాదయ్యా, నా ప్రజలను కూడా రక్షించు. ప్రజలు రక్షించబడాలి అంటే నీవేం చేయాలి? ఇందులో ప్రశ్న. నా ప్రజల్ని రక్షించు అని అడిగితే దేవుడు రక్షిస్తాడు, బాగానే ఉంది. నీ కర్తవ్యం ఏంటి? అందులో నీ భాగం ఏంటి? జనాన్ని రక్షించడంలో నీ యొక్క భాగం ఏంటి? ఎలా చేస్తున్నావు? నీ దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని కాపాడాలి అంటే, నువ్వు వాళ్ళ దేవుని మార్గంలో నడిపించాలి అంటే ముందు నీవు సరిగా ఉండాలి. అది ఇందులో రాస్తున్నాడు. నిన్ను నీవు తగ్గించుకుంటే, యేసుక్రీస్తు వారు తగ్గించుకున్నారు కదా అనే మాట నీ హృదయంలోకి వస్తే అప్పుడు నువ్వు తగ్గించుకుంటావు. నేను గొప్పవాణ్ణి అని చెప్పే పరిస్థితి నీలో నుండి రానే రాదు. రెండవది ఏంటి? ప్రార్థన చేసి. ప్రార్థన ఎలా చేయాలో దావీదు గారే చెప్పారు మనకి.
కొత్త నిబంధనలు చూసి యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రార్థన. ఇందులో అంటున్నాడు దావీదు గారి ప్రార్థన ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి చూడండి. ఆయన అంటున్నాడు ప్రార్థనలో, అయ్యా నా పాపములు లెక్కకు అవి తల వెంట్రుకలను మించి ఉన్నాయి. నా పాపాలు ఎలా ఉన్నాయి? తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో దాన్ని మించిపోయి ఉన్నాయ్యా అని గుర్తు చేస్తున్నాడు దేవునికి. ఎవడైనా సరే తను చేసిన పాపాలని గుర్తు చేసుకున్నాడు అంటే అర్థం ఏందో తెలుసా? క్షమాపణ అడగటానికి వచ్చాడు అని అర్థంగా కనిపిస్తా ఉంటుంది. చూసారా ఇందులో ఎంత గొప్పదైనటువంటి మాట. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 9వ వచనాన్ని చదువుకుందాం. అందులో ఏం రాశాడో ఇందులో అంటున్నటువంటి మాటలు, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును. ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనల్ని పవిత్రులుగా చేసేది ఏంటి? ఒప్పుకోవడం. మనకై మనం పవిత్రులంగా అయ్యే పరిస్థితి అసలు ఉండనే ఉండదు. ఎందుకని? జన్మతోటే పాపం, కర్మతోటే పాపము. అసలు లోకంలో నేను నిలబడితేనే పాపంలోనే బ్రతుకుతున్నటువంటి మనము ఆయన మన పాపములను మన నుండి దూరం చేస్తాను అని ఒప్పుకున్నటువంటి ఆయన ఏందట? ఆయన అన్నిటినీ క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు అనే మాట. ఇంకోటి ఏంటంటే ఇందులో షరతు, నన్ను వెదకిన ఎడల ఏం చేయాలట? ఆయన్ని ఎతకాలి. వెతికితే ఆయన దొరుకుతాడు. అదే ఆయన చెబుతున్నటువంటి మాట. చాలా మంది ఏమేమి వెతుకుతుంటారు లోకంలో? నేను అందరికంటే ఘనంగా ఉండాలి, అందరికంటే ఎక్కువగా బాగా మాట్లాడాలి, నేను అందరూ నా మాటలే వినాలి, నాకు అందరికంటే పెద్ద పదవి రావాలి. అంతేకాదట జ్ఞానమును వెతుకుతున్నారు అని రాస్తున్నాడు పరిశుద్ధ గ్రంథకర్త. జ్ఞానాన్ని ఎవరు వెతికేది? జ్ఞానం ఉంది అనుకున్నటువంటి వాడు ఇంకా కావాలి అంటుంటాడు. దేవుణ్ణి మాత్రం వెతకటం లేదు అనే మాట రాస్తున్నాడు కీర్తనకారుడు. అంటున్నాడు 14వ అధ్యాయం 2వ వచనం మనం చాలాసార్లు చదువుకున్నాం. వివేకము కలిగి దేవుని వెతకు వారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి నరులను పరిశీలన చేస్తా ఉన్నాడు అని రాస్తున్నాడు. ఆయన చూస్తాట మానవ హృదయాన్ని. ఏంటి? తెలివి కలిగినటువంటి వాడు ఏంటి నన్ను వెతుకుతున్నాడా, లేకపోతే లోకములో ఉన్న వాటినే వెతుకుతున్నాడా అనే మాట ఇందులో చూస్తా ఉన్నాడు. ఆకాశము నుండి దేవుడు మానవుల్ని చూస్తూ ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంది అంటున్నటువంటి మాట. యెషయా గ్రంథకర్త అంటూనే ఉన్నాడు పాత నిబంధనలో 55వ అధ్యాయం 6వ వచనములో, ఆయన సమీపంగా ఉన్నప్పుడే నీవు ఆయన్ని వేడుకో. యెహోవా మీకు దొరుకు కాలం అందే ఏం చేయాలట? ఆయనను వెతకండి. ఆయన మీకు దొరికే కాలం ఇదే, తర్వాత ఆయన దొరకడు. కాబట్టి తెలుసుకోవాలి. ఏముంది? ఈ రోజుల్లోనే బిగిన్ అయింది. పాద్రి గారిని తీసుకొని వచ్చి బలవంతంగా కట్టేసి వాళ్ళు వేరే వేరే స్లోగన్స్ ఇచ్చుకుంటా నువ్వు కూడాను ఈ స్లోగన్ అని ఎమ్మడేసుకొని తిరిగిన క్షణాలు మనకు తెలుసు. అయ్యా నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా, నీ యేసుక్రీస్తు ఎవడో మాకు తెలియదయా, ఇదిగో పలానా పేరు, మేము నమ్మాము, నువ్వు కూడా నమ్ము అంటున్నారు వాళ్ళు. అదేనా చేయాల్సింది? నమ్ముకోవాల్సిన పరిస్థితులు అవేనా? ఒక్కసారి ఆలోచించావా? బలవంతంగా చేస్తే పాద్రి గారు కూడా జిందాబాద్లో జైలు కొడతా వచ్చాడు. ప్రాణ భయం ఎవరికైనా ఉంటది కదా, ప్రాణం విడిచిన తర్వాత ఎడిపోతాడో తెలియదు కదా. అదే రాత్రి పరిస్థితి కనుక నువ్వు ఎక్కడ పోతావో నీకు తెలియదు. బ్రతికొండంగానే సరైనటువంటి మార్గాన్ని ఎంచుకో. ఎంతమంది శిష్యులు ఈ విధంగా నువ్వు పలానా జై కొట్టు అంటే నేను కొట్టను పో అని మరణాన్ని ఆస్వాదించారు వాళ్ళందరూ. ఆ విధంగా మనం ఉండగలుగుతున్నామా? ఆయన దొరికే కాలము కొద్ది కాలమే. సహోదరుడా ఆలోచించేయి. చూడు,
పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకోండి అనే మాట యాకోబు పత్రికలో రాస్తున్నాడు 4వ అధ్యాయం 8వ వచనంలో. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆయన్ని వెతికి తీరాలి. ఇదొక షరతు. 4వ షరతు ఇంకొకటి ఉంది. తమ చెడు మార్గములను విడిచిపెట్టాలి. చెడు మార్గాలు ఏమున్నాయి తెలుసు కదా. సామెతల గ్రంథకర్త అంటున్నాడు 28వ అధ్యాయం 13వ వచనంలో ఒక చక్కని మాట. ఏంటది? అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఎవరి ద్వారా పొందుతాడు కనికరం? కనికరం అంటే మనకు తెలుసు. కని అంటే చూచి, కరము అంటే చేయి చాపి. ఇది పొందుతాడు దేవుని దగ్గర నుంచి. ఎవడైనా సరే అతిక్రమములు క్రమముగా జీవించినటువంటి జీవితం ఏమన్నా ఉంటే దాని నుండి బయటకు వస్తే దేవుని దగ్గర ఒప్పుకుంటే చాలా మంది చేసేది ఇదే. ఏమన్నా చెబితే ఎవరికి చెప్పాలా? చెవులో చెప్పాలట. ఈయన ప్రార్థన చేస్తాడట. అది కానే కాదు. మధ్యవర్తి అయినటువంటి దేవునికి నువ్వు ప్రార్థన చేయి. లోకంలో మధ్యవర్తులు ఎవరు ఉండరు. వాళ్ళ ఆశలు తీర్చుకోవటానికి, కోరికలు తీర్చుకోవటానికి ఉంటారు. కాబట్టి నువ్వు చెప్పాల్సింది దేవుని చెవులు చెప్పు, కూర్చొని ప్రార్థన చెయ్యి. చెడు మార్గములను విడిచిపెడతానయ్యా అని ఒక్కసారి నువ్వు మార్చుకొని హృదయాన్ని. మార్కు సువార్త 7వ అధ్యాయం మనం చదువుకున్నాం 21వ వచనం నుండి. ఏంటట? శరీర కార్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఏంటట అవి? చారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, విమతలు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడినటువంటి ఆట పాటలు. తెలుగు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా ఇవన్నీ రాయబడ్డాయి. సహోదరుడా, కాబట్టి నువ్వేం చేయాలి? నీ హృదయాన్ని ముందు ప్రతిష్ఠించుకో. హృదయము అనబడినటువంటి దేవుని యొక్క మందిరంలో దేవుణ్ణి ప్రతిష్ఠించుకో. నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని హృదయంలో ఉన్న చెడు మార్గాలన్నింటినీ బయటికి నెట్టివేయాలి అని హెచ్చరిక చేస్తూ ఈయన మాటలు ముగిస్తాను. దేవుడి కొద్ది మాట ఉంది, మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం.